హాయ్ అండి, ఆప్రికాట్ డిలైట్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా దానికోసం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఆప్రికాట్స్ని ప్యాన్లో వేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ కోసం ఒక 1/2 లీటర్ పాలని ఒక గిన్నెలో మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పాలలో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ షుగర్ కరిగిపోయిన తర్వాత మన కస్టర్డ్ మిక్స్ని కూడా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది పాలు అనేది. ఈ కస్టర్డ్ మిల్క్ మరీ ఎక్కువ థిక్గా కాదు, అలా అని మరీ పల్చగా కాదు, కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం బ్రెడ్ మీద వేసినప్పుడు అది ఎక్కువ గట్టిగా ఉండకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం నార్మల్ షుగర్ తీసుకుంటే తొందరగా కరగదు కాబట్టి దీంట్లో షుగర్ పౌడర్ తీసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత మనం వెనీలా ఫ్లేవర్డ్ బ్రెడ్ తీసుకొని దాన్ని నార్మల్ బ్రెడ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాని మీద ఏమన్నా బ్రౌన్ కలర్ ఉంటే అది తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక రెక్టాంగిల్ షేప్ బాక్స్ తీసుకుందాము. ఆ బాక్స్లో ఫస్ట్ లేయర్ ఆప్రికాట్ డిలైట్ వేసి ఆ తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా అవి ప్లేస్ చేసుకొని ఆ తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ తోటి ఆ బ్రెడ్ని అంతా వెట్ చేసుకోవాలి. మంచిగా వెట్ చేసుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అన్నమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ లేయర్ని మంచిగా వేసుకున్న తర్వాత ఆప్రికాట్ పేస్ట్ని కూడా మనం ఒక థిక్ లేయర్లో వేసుకొని ఆ తర్వాత దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆ కస్టర్డ్ మిల్క్ కూడా థిక్ లేయర్లో వేసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఇలానే రిపీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అయిన ఆప్రికాట్ డిలైట్ రెడీ అయింది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.